నాగేశ్వరి, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా. నిన్ను పాలు తాగమంటే తీసుకొచ్చి పిల్లికి పోస్తున్నావా? ఇలా తిండి తినకుండా పోతే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? వెళ్ళు, ఇంకెప్పుడు ఇలా చేయకు. అలాగేనమ్మా. నాగేశ్వరి, విశ్వాన్ని నేను రమ్మన్నానని చెప్పు. ఏంటక్క? ఈ చుట్టుపక్కల ఎక్కడో పిల్లి ఉంటుంది, వెతుకు. పిల్లేంటక్క? అదంతా తర్వాత చెప్తాను, ముందు వెతుకు. ఎక్కడా కనిపించలేదక్క. సరే రా. అక్క, ఎవరిది పిల్లి? పక్కింటోళ్ళది అనుకుంటాను. సరే, మనం గుడికి వెళ్తున్నాం కదా, నువ్వు వెళ్ళి బట్టలు సర్దు. మైత్రి, లోపల చెక్ బుక్ ఉంటుంది, తీసుకురా. అలాగే. ఆ పిల్లిని ఎందుకు గదిలోకి? ఇలా ఇవ్వు. తీసుకో, బయట వదిలేకు, మళ్ళీ వచ్చి తీసుకుంటా. విశ్వం, దీన్ని తీసుకెళ్లి దూరంగా ఎక్కడైనా వదిలేసిరా.
నాగేశ్వరి, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు సుమతి. ఏం లేదు అని నువ్వు చెప్పే దాంట్లోనే తెలుస్తుంది ఏదో ఉందని. చెప్పు, ఎందుకు అదోలా ఉన్నావు? ఏం లేదని అంటున్నాను కదా, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. మనసులో ఏదైనా బాధ ఉంటే అది బయటికి చెప్పుకుంటే తగ్గుతుందంటారు. చెప్పు, ఎందుకు బాధపడుతున్నావు? నిన్ను గుడిలో నుంచి గమనిస్తున్నాను. అప్పటి నుంచి బాధపడుతున్నావు. చెప్పు, ఏం జరిగింది? మా అమ్మ మంచిదా కాదా? నీ రక్తాన్ని అడుగు, నీ అమ్మ ఎంతటి వంచుకురాలో చెబుతుంది. నాకంతా అయోమయంగా ఉంది సుమతి. నాకు దిక్కు తోచడం లేదు. అలా దిక్కులు చూస్తూ నుంచుంటారేంటి? ఇప్పుడు ఏం చేయడం? విశ్వం, పిల్లిని జాగ్రత్తగా కప్పెట్టావుగా? దేవకి, ఇప్పుడు గనక నాగేశ్వరికి అసలు విషయం తెలిస్తే మనందరినీ చంపి కప్పెడుతుంది. అనవసరంగా కంగారు పడుకు. ఉండు. కంగారు పడకుండా ఎలా ఉండమంటావు? నీకున్నపాటి ధైర్యం నాకు ఉండొద్దు. భయంతో గుండె ఆగిపోయేలా ఉంది. అమ్మా, నేను ఆలోచిస్తుంది నాగేశ్వరికి ఈ విషయం గురించి ఎలా తెలిసిందా అనే దాని గురించి మాత్రమే కాదు. అసలు దానికి అలాంటి అనుమానం పుట్టించిన వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ వైదేహి ఏమైనా, అందువల్ల దానికి కలిగే లాభం ఏమీ లేదు. ఎందుకు లేదు? నాగేశ్వరి మనకు ఎదురు తిరుగుతుంది కదా, అప్పుడు వాళ్ళు నాగేశ్వరిని మంచి చేసుకొని వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. స్టూపిడ్లా మాట్లాడుకు. ఏమే, ఇప్పుడు దానికి విషయం ఎలా తెలిసిందనేదా ముఖ్యం. అసలు విషయం దానికి తెలిసిందో లేదో కనుక్కో, లేకపోతే అందరికీ ప్రమాదం. అనుమానం ఎందుకు? ఈ పాటికి దానికి కాస్తో కూస్తో అనుమానం వచ్చే ఉంటుంది. దాన్ని మనం పటాపంచం చెయ్యాలి. ఆ పంచేయి, నీకు పుణ్యం ఉంటుంది. ఏం చేస్తే దానికి నా మీద అనుమానం పోతుందో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావు? చూడు. During the fifth one international, we called the three of, should we say, eventual winner. ఏమండి, పాలు తీసుకోండి. ఇప్పుడు పాలేంటి? అందరం ఊరికి బయలుదేరుతున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి. తీసుకోండి. అలాగే. సిక్సర్. విశ్వం, విశ్వం, ఏంటక్క? పాలు తాగు. పాలొద్దక్క, టీ పెట్టి. సరే. మైత్రి, మైత్రి. ఏంటమ్మా?
పాలు తీసుకో. ఇప్పుడు పాలేంటి? నువ్వు తాగు. నేను తాగాను గాని నువ్వు తీసుకో. సరే, అక్కయ్యకి సుమతికి కూడా తీసుకెళ్ళివ్వు. ఉమ్. ఎక్స్క్యూజ్ మీ, మీరెళ్ళి అక్కడ కూర్చోండి. ట్రీట్మెంట్ పూర్తవగానే చూడొచ్చు. నాగేశ్వరి, ఏంటిది చిన్నపిల్లలా? ఇప్పుడేం కాలేదుగా, ఏడవకు, ఊరుకో. అది కాదు సుమతి, దైవం లాంటి మా అమ్మని అనుమానించాను, అందుకే అమ్మకిలా అయ్యింది. సరే, అయిందేదో అయిపోయింది. పాలల్లో ఏదో విషం కలిసిందనుకుంటాను. బహుశా పాలలో ఏ బల్లో పడుండొచ్చు. కానీ నేను తెలుసుకోకుండా అమ్మను అనుమానించి. అయ్యో, పదే పదే అదే తలుచుకుంటూ బాధపడడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఊరుకో. అయినా ఇలా జరగడం కూడా ఒకందుకు మంచిదే అయింది. లేకపోతే నువ్వు మీ అమ్మను అనుమానిస్తూనే ఉండేదానివి. సుమతి, నేను అమ్మను అనుమానించి పాపం చేశాను. అమ్మ పాదాల మీద పడి క్షమించమని వేడుకుంటాను. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు? చూడు, నువ్వు మీ అమ్మని అనుమానించావని తెలిస్తే తను తట్టుకోగలదా? మరైతే అనుమానించానని చెప్పి బాధపెడతావా? పిచ్చి పిచ్చిగా ఆలోచించడం మాని మామూలుగా ఉంది. పశ్చాత్తాపడుతున్నావుగా, నీ తప్పు నా దేవుడే క్షమించేసుంటాడు. నాగేశ్వరి, డాక్టర్లు అక్కను చూడొచ్చు అంటున్నారు. దేవకి, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మా, ఆకలేస్తోందా? ఏమైనా తింటావా? లేదమ్మా, మరో 3 గంటల దాకా డాక్టర్లు ఏమీ ఇవ్వద్దన్నారు. తర్వాత ఇడ్లీ లాంటిది ఏదైనా ఇవ్వచ్చు అన్నారు. అమ్మా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవుగా. నిన్ను వదిలి ఎక్కడికి వెళతానమ్మా? ఎక్కడికి వెళ్ళను. నువ్వు నా ప్రాణం.